ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మామూలుగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా అహంకారానికి సంబంధించినవి, అంటే వ్యక్తిత్వానికి సంబంధించినవి. అవి మూడు దేహాలను మార్చుకుంటూ చరిస్తూ ఉంటుంది. ఉదాహరణకి స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తుంది. అదే స్థితిలో సూక్ష్మదేహంతో స్వప్న లోకాలు దర్శిస్తుంది. ఆ తరువాత సరే, మిగిలిన దేహం ఏది? కారణదేహం. ఆ కారణదేహంతో అది విశ్రాంతి తీసుకుంటుంది. దీని అర్థం ఏమిటి? మూడు దేహాలను మార్చుకుంటూ అది మూడు లోకాలని దర్శిస్తూ ఉంటుంది నాయన. ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవలసింది, సుషుప్తి అనేది ఏ దేహంతోనూ సంబంధం లేనప్పుడు అది నిద్రావస్థలో వాసనలు పెట్టుకుని ఏ విధంగా అయితే ఒక మైజర్ పిసినిగొట్టు తన వస్తు విషయాలను జాగ్రత్తగా భద్రపరుచుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటాడో, అటువంటిది ఈ నిద్రావస్థ. ఇక్కడ నీ సహజత్వము నిద్రాస్థితిలోనే ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ నీకు అక్కడ వృత్తిరాహిత్యమై ఉంటావు కాబట్టి అక్కడ ఉన్న స్థితి నీకు తెలియదు. తెలుసుకోవలసింది జాగ్రత్తావస్థలోనే. కారణం, నువ్వు ఇక్కడే పుడుతున్నావు, ఇక్కడే నశిస్తున్నావు. జాగ్రత్తావస్థలో, నిద్రలో కాదు, స్వప్నంలో కాదు. అవునా కదా? మరి అయితే ఇక్కడ ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో నీవు ఉన్నావా లేవా? నిద్రించావని, అప్పుడు నీకు ప్రపంచ స్పృహే లేదని ఆ విషయం నీకు తెలుసా? తెలియదు కదా. లేచిన తర్వాత కదా నిద్ర యొక్క అనుభవాన్ని తెలియకపోవడంగా వర్ణించావు. అక్కడ ఏముందో నాకు తెలియదంటున్నావుగా. అయినప్పటికీ హాయిగా నిద్రించాలని, ఈ దేహ సంబంధమైన ప్రపంచ సంబంధమైన ఏ ఒక్కటి ప్రకాశించలేదని మరి నీవు చెబుతున్నావా లేదా ఇక్కడికి వచ్చి? కనుక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింట్లో కూడా నీవు సాక్షి అయి నిలిచి ఉన్నటువంటి చిత్ స్వరూపమని అర్థం చేసుకో. నిద్రలోని చిత్ ఉన్న రూపుగా కనుకుంటే కేవల సాక్షిభూతమైన చిత్తాన్ని తెలియగలవు నీవు. అయితే నీవు నిద్రిస్తానంటున్నావు. ఆ పని చెయ్యి, ఏ హాని లేదు. అప్పుడు సర్వము నీకు శూన్యంగానే ఉంటుంది. ఆ శూన్యత నెరిగిన వారిని కనుక్కో. ఎప్పుడైనా సరే నిన్ను నీవు లేవనవు కదా, ఉన్నావనే అంటావు కదా. ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉన్నది. మూడు అవస్థల్లోనూ
సరళంగానే ఉంటుంది నాయన. మరి నిద్రలో నీవు ఏ పరిశీలన చెయ్యలేవు. కారణం, ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఉంటుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అవును, జాగ్రత్తే జాగ్రత్త లక్షణం. కనుక అది నిద్ర కాదు. నిద్ర కాని నిద్ర అని చెప్పుకోవచ్చు. తలపులు పోయేటల్లా పోతే నీ వశంలో నీవు ఉండవు నాయన. లేకపోతే దుస్తర వ్యూహంలో చిక్కుకుంటావు నీవు. అంటే తలపులు మరిగిపోయి ఆత్మ ఒకటే మిగిలి ఉంటుంది. మరి నిజంగా ఆత్మకు లో అని కానీ వెలి అని కానీ ఉండదు. అవన్నీ కూడా నీ వ్యక్తిగత భావాలు. ఆత్మ ఎప్పుడూ శుద్ధము, కేవల పరమార్థము కూడా. ఇక్కడ నీ బుద్ధికి కూడా అతీతమైంది సుమ. ఈ బుద్ధి అంటే ఏమనుకుంటున్నావు? ఒక జడశక్తిని ఆవరించినటువంటి చైతన్యమే బుద్ధి. ఈ బుద్ధి దానికి అతీతమని గుర్తుపెట్టుకో. ఆత్మని చేరుకోవటంలో ఈ బుద్ధి కూడా లయిస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర అని. ఎవరో చెబుతారు బలాని వాళ్ళు చనిపోయారన్న వార్త వస్తుంది. దానికి మహర్షుల వారు స్పందిస్తూ, మంచిదే కదా, చనిపోయిన వారే సుఖపడ్డవారు. దుబారాగా పెరిగి తంటాల మారి దేహాన్ని వదుల్చుకున్నారు. చనిపోయిన వారికే ఏ దుఃఖము లేదు కదా, ఉన్నదంతా మిగిలి ఉన్న వాళ్ళకే ఉంటుంది నాయన. నిద్ర అంటే ఎవరన్నా భయపడతారా చెప్పు? నిద్ర ఆ సమయానికి మరణమే సుమ. అందరూ నిద్ర నిరుగుదురు, ఎదురు చూచేవాళ్లే కదా. నీవు పక్క మీద పడుకుని దేహాన్ని వదిలిపెట్టి నీవు నిద్రిస్తున్నావా లేదా? మరి ఏం చేస్తున్నావు? సుఖనిద్రకాయ నీవు పక్కని చక్కగా అమర్చుకున్నావు. ఎందుకని? నిద్ర తాత్కాలిక మృతి కాబట్టి. సరే, మృతి దీర్ఘ నిద్ర, రెండిట్లో పెద్ద భేదమేమీ లేదు. నిజానికి బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు నాయన. తాను దేహము కాదు, ఇతరులు దేహము కాదు. దేహము కనపడినంత మాత్రాన వారు లేరని ఎట్లా అంటావు? ఉన్నది ఒకటే ఆత్మ కదా, ఆత్మగానే ఉంటారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, దేహం ఉన్నా లేకున్నా మూడవస్థల్లోనూ తన యొక్క నిజస్థితి స్పష్టమే కదా. అటువంటప్పుడు దేహబంధం సాగవలనే ఆశ నీకెందుకు? చావు ఎరుగని ఆత్మను కనుగొంటే సరిపోతుంది కదా. ఆ తరువాత చచ్చి అమరుడు ఆనందమయుడు కావటం సరికాదా? అప్పుడప్పుడు నీకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. నిద్ర నుంచి లేవగానే నీకు జగత్తు సంసారము కనపడుతుంది కదా. అదేవిధంగా ఆత్మ ప్రకాశమైన తర్వాత కూడా జగద్దృష్టి ఉంటుందా అని అనుకుంటూ ఉంటావు. ఇంతకీ ఆ ప్రశ్నించేది జ్ఞానియా అజ్ఞానియా? ఒక జ్ఞాని నువ్వు అనుకుంటున్నావు. ఎవరికి ఈ ఆశంక కలిగిందో తెలుసుకో. సంశయము తాను కనుగొన్న తర్వాత కూడా ఈ సందేహం ఉంటే అప్పుడు సమాధానం చెప్పవచ్చు. జగత్తు కానీ ఈ సందేహం
ఉంటే అప్పుడు సమాధానం చెప్పవచ్చు కదా. జగత్తు కానీ శరీరం కానీ పొరపాటునైనా తానున్నానని చెప్పగలదా? విషయాలను చూడటానికి చూచేవాడు ఒకడు ఉండాలి కదా. ఆ చూచేవాడెవరో చూడు. ముందెప్పుడో ఏమున్నదో ఏమవుతుందో అన్న బెంగ నీకు అనవసరం కదా. ఒక రకంగా తీసుకుంటే జగత్తు కనపడితే ఏం కనపడకపోతేనే ఇప్పుడు దాన్ని చూస్తూ ఉన్నావు కదా. అందువల్ల నీకేమైనా నష్టమా? నిద్రలో అది కనిపించడం లేదు కదా, నీకేమైనా లాభమా? జగమును చూచినా చూడకున్నా ఒకటే, అది నిరర్థకం. నీవు జ్ఞాని అందరిలాగే వర్తిల్లడం చూస్తున్నావు, అజ్ఞాని సంకేతంలో పడుతున్నాడు. ఇద్దరూ కూడా జగాన్ని చూస్తూనే ఉన్నారు, కానీ వారి దృష్టి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సినిమా తీసుకో, అందరూ సినిమాలు చూస్తారు కదా. తెరపైన బొమ్మలు కదులుతూ కనపడతాయి. వాటిని నీవు పట్టుకోపోతే చేతికి చిక్కేది తెరయేగా. మరి బొమ్మలు అదృశ్యమయ్యాక కూడా మిగిలి ఉండేదేంటి? మళ్ళీ ఆ తెరే కదా. అట్లే ఇక్కడ కూడాను ప్రపంచం కనిపిస్తేనేమి, కనిపించకుండా ఉంటేనేమి. ఇంతకీ ప్రపంచాన్ని చూచేదెవరు? నేను మూలాధారాన్ని చిక్కించుకో అంటే నీవిప్పుడు అక్కడే ఉన్నావు. ఆ తర్వాత ప్రపంచం ఉన్నా పోయినా నీకేమైనా ఇబ్బంది లేదు కదా. ఎందుకు ఆందోళన నీకు? నిద్ర అనేది మనం సమాధి స్థితిగా తీసుకోవచ్చు. అది ఒక జడ సమాధి. ఇంద్రియ ప్రవృత్తులు తమస్సులో అణిగినప్పుడు అది గాఢ నిద్రగా ఉంటుంది. వెలుగునోనైతే అది సమాధి అంటాము. నిద్రిస్తున్న ప్రయాణికుడు వాహనం కదలికలు ఆగటము, గుర్రాన్ని పూంచటము, అమానగటము ఎరుగనట్లే సహజ సమాధిలోని జ్ఞానికి మూడవస్థల్లోని సంభవాల స్మృతియే ఉండదు కదా. ఇక్కడ గుర్రాన్ని విప్పడానికి ప్రతిగా నిద్ర, ఆగుట ప్రతిగా సమాధి. ఆగిన గుర్రాలు ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంటాయి కదా. అట్లే నియతాలైన ఇంద్రియ ప్రవృత్తులు కార్యోన్ముఖంగా ఉంటాయి. ముఖ్యంగా నిద్రావస్థలో అవి తమోమగ్నాలు. అందువల్ల నీ తల వ్రాలిపోతూ ఉంటుంది. కేవల సమాధిలో ప్రాణ మన క్రియలు, జాగ్రత్త స్వప్న సుషుప్తలు అన్నీ లయమైపోతాయి, కార్యోన్ముఖం కావడానికి సిద్ధంగా ఉంటాయి. సహజ సమాధిలో ప్రాణమన క్రియలు, మూడో అవస్థలు నష్టమై మరల అవి తల ఊపుతాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, జ్ఞాని అందరిలాగే తిరుగుతూ ఉండటాన్ని అతను ఎడుగరు, కానీ ఇతరులకి ఇవన్నీ కంటపడతాయి. అవి అతని శారీరక చర్యలు మాత్రమే. అతని సత్యాత్మకు స్వరూపానికి చెందవు. ఆ నిద్రిస్తున్న ప్రయాణికుని వలె నిద్ర మధ్యలో లేపి పాలిచ్చి జోగొట్టే ఇవేమీ ఎరుగుడు కదా. మరల నిద్రించే బిడ్డ వలె ఉంటాడు, జ్ఞాని ఉంటాడు. ఆ విధంగా మర్నాడు పొద్దున్నే లేచి ముందు రాత్రి తనకు పాలు ఇవ్వలేదని పిల్లవాడు కంప్లైంట్ చేస్తాడు. తాగకుండానే నిద్రపోయానంటాడు బిడ్డ. కెప్ట్ చేసినా వాడు నమ్మడు. ఆ విధమైనదే నీ సహజ సమాధి, నీ ఆత్మస్థితి.
సమాధి అనే పదం, సుషుప్తి అనే పదం, సహజత్వం అనే పదం ముఖ్యంగా మనస్సుకి వాక్కుకు అందదు. అది అందువల్ల దాన్ని వర్ణింపడానికి వీలు లేదు. ఎప్పుడైనా నీవు గాఢ నిద్రలో ఉన్నదేదో వర్ణింపగలవా? సమాధి స్థితిని తెలపటం మరీ కష్టం. నువ్వు అనుకోవచ్చు గాఢ నిద్రలో ఈ వృత్తులేవి ఉండవని. మహర్షి ఏమంటారు? చేతస్సు అచేతస్సు కేవలం మనోవృత్తులు. సమాధి మనస్సుకు అతీతమైంది నాయన. నీవు సమాధిలో ఉండు, నీవుగా ఉండు. అప్పుడు నీకు బోధపడుతుంది. సమాధి అన్నా, నిద్ర అన్నా, సహజత్వం అన్నా అప్పుడు నీకు అర్థమవుతుంది తప్ప నేనిప్పుడు ఎంత చెప్పినా నీకు అది తలకెక్కదు. ఒక సందర్భంలో మహర్షుల వారినే అడిగారు, గాఢ నిద్రలో ఉన్న స్థితిని సమాధి స్థితి సమమనుకుంటాను, ఇది కరెక్టేనా అంటూ అడిగారు. చాలా విచిత్రంగా ఉంది కదా. దానికి మహర్షుల వారు, ఈ ప్రశ్న వేస్తున్నది మేల్కొన్న నేను, నిద్రలోని నేను కాదు కదా. మేల్కొనే నీవా సమాధి సమస్థితిని అంటే జాగ్రత్త నిద్రాన్ని స్థితిని అందగలిగితే నీకు మరి ఏ సందేహాలు రావు. సమాధి చూశావు, ప్రతివానికి సహజ స్థితి. మూడవస్థలకు అది సమానమైన ఆధారం కదా. అదే ఆత్మ, అదే ఎరుక, అదే ఉన్నది, అదే అహంస్ఫురణ. ఈ అవస్థలలోనిది కాదది. దానిలోనివే ఈ అవస్థలన్నీ. నిజానికి మెలకువలో సమాధి స్థితి ఉండగలిగితే అది నిద్రాస్థితిలోనూ మిగిలి ఉంటుంది కదా. జడము చేతనమన్న భేదము మనోదశలకు చెందింది. ఆత్మస్థితి దానికి అవతలది, దానికి పైది. ఇది అర్థం చేసుకుంటే నీకు నీవెవరివో అర్థమవుతుంది. అంతవరకు నేను ఎంత చెప్పినా అది నీకు తలకెక్కదు. మరో సందర్భంలో సమాధి అనుభవం అంటే ఏమిటని సూటిగా అడగటం మొదలుపెట్టారు. అది అదిగానే ఉంటుంది. చూచేవారికి మూర్ఛ అనుకుంటారు. మొదట్లో సాధకునికి కూడా ఆ అనుభవం మూర్ఛగానే తోస్తుంది. కానీ అనుభవం కాను రాను అంతా చక్కబడుతుంది. నిజానికి మాటలకి అందనిది ఎలా చెప్పటం? నువ్వు అనుకోవచ్చు సహజ స్థితి మాటలకు అందనిది, దాన్ని మాటలతో చెప్పటం ఏ విధంగా కుదురుతుంది? మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందరూ నిద్రపోతారు. నిద్ర అంటే ఏమిటి? అక్కడ మనస్సు సచేతనము విస్మృతితో మగ్నమై ఉంటుంది. వాసనలు, కోరికలు, బంధాలు ఉంటాయి. ఇక కేవల సమాధి అంటున్నామే, మనస్సు సచేతనంగా ఉంటుంది, తేజోమగ్నమై ఉంటుంది. తాడుతో సహా బావిలో విడిచిన చేదవలే ఉంటుంది. తాటి కావలి చివరను పట్టి చేదను పైకి లాగితే పైకి తీయటం సాధ్యమే కదా కేవల సమాధిలో. కానీ నీ సహజ స్థితిలో అట్లా ఉండదు. నీ మనస్సు పూర్తిగా నష్టమై ఉంటుంది, ఆత్మే మిగిలి ఉంటుంది, భేదమెరుగని స్థితిలో ఉంటుంది. వ్యక్తి తన పూర్తిగా
అదృశ్యమైపోతాడు. ఏ విధంగా అయితే ఒక నది సముద్రంలో కలిశాక తన ఉనికి కోల్పోతాడు, వ్యక్తిత్వం పోయిన నది వలె ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒకసారి సముద్రంలో కలిసినటువంటి నదిని తిరిగి బయటికి తీసుకురావటం కుదురుతుందా? అదేవిధంగా నష్టమైన మనస్సుని తిరిగి తేవటం అసాధ్యము, అది రాదు అంటూ చాలా స్పష్టం చేశారు సమాధి స్థితిని గురించి చెబుతూ. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒక విషయం మటుకు బాగా అర్థం చేసుకోండి. అసలు నువ్వు ఎవరిని అడుగుతారు? చాలామంది మృతి తరువాత ఈ బుద్ధి ఉంటుందా, ఈ జ్ఞానం ఉంటుందా, ఈ తెలివి ఉంటుందా? అసలు నీవు మృతి సంగతి తలపోయటం ఎందుకు? నీ నిద్రలో ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించు. అక్కడ ఉన్న నీ అనుభవం ఏమిటి? నువ్వు అనుకోవచ్చు నిద్ర తాత్కాలికము, మృతి అట్లా కాదు కదా, మృతి చెందితే మళ్ళీ ఇటు రాను కదా నేను. దానికి మహర్షులు వారు వివరణ ఇస్తూ, రెండు జాగ్రత్త అవస్థల మధ్యలో అంతరంలోని ఉన్నది నిద్ర. అదేవిధంగా చావు కూడా రెండు పుట్టుకల మధ్య ఉన్నది. మరి ఈ రెండు కూడా నిలకడలేనివే సుమా. ఈ విషయం గుర్తుపెట్టుకో. కనుక నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే అది జ్ఞానమే, మరి నీ సహజత్వమే, అది ఉన్నానన్న ఎరుకే మరి. అది ముఖ్యంగా సత్యం ఏమిటి అంటే నీవు లోపల లేవు, వెలుపల లేవు. ప్రతి ఒక్కరి జీవితంలో నిద్ర ఒక ప్రకృతి సహజమైనది. నీవు అనుకోవచ్చు మెలకువ కన్నా నిద్రావస్థ మేలు కాదా అని. నిజానికి అవస్థల్లో ఉచ్చనీచాలు లేవు. జాగ్రత్త అవస్థ, స్వప్నములు, సుషుప్త అవస్థ, ఈ మూడు అవస్థల్లోనూ నీవు సమంగానే ఉన్నావు సుమా. నిద్ర ఒక సుఖావస్థ, అప్పుడే బాధ లేదు అని నీవు అనుకుంటావు. ఒకటి లేదే అని, బాధ అని, ఇలాంటి భావాలన్నీ జాగ్రత్తలోనే కలిగేవి కదా. నిద్రావస్థ, నిద్రా జాగ్రత్తల అంతరంలో కలిగిన ఈ మార్పు స్వరూపం ఏంటో చూడు. ఇక్కడ అక్కడ కూడా, అంటే రెండు చోట్ల కూడా నీలో తేడా ఉందేమో చూడు. జాగ్రత్తలో మనస్సు వెలికి వచ్చింది కనుక ఈ మనస్సు నేనన్న భావనతో సహా జనిస్తుంది. ఆ భావన పుట్టేది ఎక్కడో తెలుసా? చైతన్యంలోనే. కనుక నీవు సదా సుఖవంతుడివే. నిద్రావస్థలో మనస్సు అడుగుతుంది, అటు అవస్థ అధమని నువ్వు అనుకుంటున్నావు. మరి అట్లా అయితే నిద్రను కోరటం దేనికి? కోరుతున్నావుగా నిద్రని. బాగా అలసిపోతే దేహాన్ని నిద్రిస్తుందని కోరుతున్నావు, నువ్వు అనుకుంటున్నావు. మరి అయితే నిద్రించేది దేహమా? అవునంటావా? ఆ స్థితిలో దేహం కలిగే జీర్ణతలన్నీ ఉద్ధరించుకోవడం జరుగుతుంది అనుకుంటున్నావు. ఉండని లేకపోని. అయితే నిద్రించేది దేహమే, మేల్కొనేది దేహమే, అవునా? అంతకు మునుపు నిద్రలో మనస్సు అణిగి ఉంటుందన్నావు కదా. ఈ మూడు అవస్థల్లో మనస్సువేనా? ఎట్లా తీసుకోవాలి నువ్వు? కాబట్టి
ఇవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తున్నది ఆత్మకు చెందుతుందని అనుకుంటున్నావు. అవి ఆత్మవి కాదు, దేహానివి కాదు. ఆత్మ అనేది కళంకితం చేయజాలదు. అదే ఈ మూడవస్థలకు ఆశ్రయం. జాగ్రత్త అవస్థ జరిగిపోతుంది, అక్కడ ఏమంటావు, నేనున్నాను. స్వప్నావస్థ సాగి పెడుతుంది, నేనున్నాను. నిద్రావస్థ నిలువదు, నేనున్నాను. ఈ మాటి మాటికి వస్తూ పోతూ ఉంటుంది. నేను అట్లే ఉన్నావు కదా. అది ఎలా ఉంటుందంటే తెరపై కదిలిపోయే బొమ్మలులాగా ఉంటుంది. అవి ఎప్పుడూ తెరని బాధించవు కదా. అలాగే నేను ఈ అవస్థలన్నీ ఎన్ని మారినా కానీ వాని చేత నేను బాధించుంది కాదు. అవి దేహ సంబంధములే. అయితే నిద్రలో నీవు దేహాన్ని ఎరుగుదువా? మరి ఎరుగనంటావు. అక్కడ దేహం ఉన్నదని తెలియకుండా దేహం నిద్రిస్తుందనటం ఎట్లా వీలవుతుంది? నువ్వు అనుకోవచ్చు బయటకు వచ్చి చూస్తారని. అంటే దేహబుద్ధి యొక్క తలపే కదా. ఆ తలుపు మనస్సుది. ఆ మనస్సు అహంకారం నుంచి వచ్చింది కదా. మరి ఇది అర్థం చేసుకుంటే సరిపోతుందిగా. కనుక నాయనా, నీవెవరివో గుర్తించటానికి జాగ్రత్త అవస్థలోనే నీవు గుర్తించాలి సుమా. నిద్రలో కుదరదు, స్వప్నంలో కుదరదు. ఒకరు మహర్షితో అంటున్నారు, నిద్రలో నేనున్నానని చెప్పలేనంటున్నారు. నిద్రలో లేవంటావా? ఉండవచ్చు, లేకపోవచ్చు. అది దేవుడికే తెలియాలి కదా. నిద్ర నుంచే లేచాక నిద్రింపక పూర్వం ఏమేమి చేశావో జ్ఞప్తి ఉంటుంది కదా నీకు. అవును, నిద్రకు పూర్వము పరము నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను. కానీ నిద్రలోనే ఉన్నానో లేదో నేను చెప్పలేను. నీవు నిద్రించావని ఇప్పుడు అంటున్నావా లేదా? అయినప్పటికీ నిద్రావస్థ జ్ఞప్తి లేకుండా అది ఎట్లా తెలుస్తుంది నీకు? కాబట్టి నిద్రలో నేను లేకుండా ఇప్పుడు వచ్చానంటే ఎట్లా కుదురుతుంది? అంటే దాని అర్థం ఏమిటి? నిద్రించినప్పుడల్లా మనిషి మరణించాడని, మెలకువగానే పునర్జీవి అవుతాడని నువ్వు అనుకుంటున్నావా? కావచ్చేమో, నిజమేదో దైవానికి ఎరుక. అయితే ఆ దైవాన్నే రాని చూద్దాం. నిద్రిస్తే మరణించేటైతే మృతి అంటే భయపడడం. నిద్ర అంటే కూడా మనిషి భయపడాలి కదా. కానీ వాడు చేసేది పూర్తిగా విరుద్ధం. నిద్ర కావాలని కోరుకుంటాడు కదా. నిద్ర ఎందుకు వాంఛిస్తాడు? దానివల్ల తనకు లాభం లేకపోతే నిద్రలో సుఖము నిశ్చయం అనటానికి వీల్లేదంటావా? శారీరకమైన అలసట వల్ల నిద్ర కోరుకుంటున్నావంటావా? సరే, అది మంచిదే. కానీ శ్రమ లేని వ్యక్తి ఒకడు ఉన్నాడు కదా. అయితే నీవు నిద్రలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఆలోచనాదులు లేకుండా నిద్రలో నీవు సుఖపడ్డావు కదా. ఆ వ్యక్తే ఇప్పుడు ఉన్నాడు, కానీ సుఖం లేదంటున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? విచారించు. నీ ఉనికే ఆనందమయము. నువ్వు విడిగా కోరుకోక్కర్లేదు. కొన్ని ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఈ ప్రపంచంలో నిద్ర ఎందుకు ఉండాలి? నిద్ర అందరూ కోరుతూ ఉంటారు, అది ఎందుకు ఉండాలి? దానికి మహర్షి పాపం వల్ల నిద్ర అన్నాడు. మరి దాన్ని నాశనం చేయవచ్చునా? చేయవచ్చు. ఫలాలు అనుభవిస్తే కానీ అది పోదంటారు కదా. మరి అయితే నువ్వు దైవభక్తి ఎందుకు? నిద్ర ఇంట్లో నశింపజేయటం, దాని కార్యాలు వాని భర్తని తెలుసుకుంటే సరిపోతుంది కదా. అందుకనే విచారించు. నిద్ర ఎవరికో చూడు, ఎవరు నిద్రిస్తున్నారో చూడు, ఎవరు మేల్కొంటున్నారో చూడు. ఒక సందర్భంలో
ఏమని అడుగుతున్నారు మహర్షులు వారిని? నిద్రావస్థను ఆనంద స్థితి అంటూ ఉంటారు కదా, కానీ దాన్ని స్మరిస్తే పులకలు రావు, సమాధి స్థితిని తలపోస్తే ఎందుకు రావాలి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. సమాధి అంటే జాగ్రత్త సుషుప్తే కదా, మెలకువతోడి నిద్రే కదా. ఆనందం వ్యక్తిని అవశ్యం చేసింది. ఆ అనుభవం స్పష్టంగా వ్యక్తమయ్యేది. నిద్రలో అట్లా ఉండదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అట్లా అయితే నిద్రావస్థలోని అనుభవం సుఖము కాదు కదా, అసుఖము కాదని, నేతి నేతి అని ఇది కాదని అనవచ్చునా అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా. కానీ దాని సంస్కృతి ఇదియే కదా. నేను సుఖంగా నిద్రించాను అంటున్నాడు కదా మానవుడు. కాబట్టి నిద్రలో ఆనందానుభూతి ఉండి తీరాలి, అందులో సందేహం లేదు. ఇప్పటి ఆనందం అంటే నీ దృష్టిలో అసుఖం లేకపోవటమే కానీ మరొకటి కాదు, అంతేగాని ప్రత్యక్షంగా ఇది అని లేదు కదా. ఇది అసందిగ్ధమే. అసుఖం నాశం, సుఖప్రాప్తి రెండు సమకాలీనములే కదా. నిద్రలోని సుఖస్మృతి ఉన్నదే, సువ్యక్తం కాదు కదా. కనుకనే పులకలు మొదలైనవి లేవనుకోవచ్చా? సమాధిలోని ఆనందము సుస్పష్టమైన అనుభూతి, దాని సంస్కృతి కూడా అట్లే ఉండవలే. కానీ నిద్రలోని అనుభూతి దానికి మరి కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సమాధి పూర్తిగా మానసిక స్థితిని సూచిస్తుంది. ఇందులో సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని, సహజ నిర్వికల్ప సమాధి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా సవికల్ప సమాధిలో అంటే అంతా నిద్ర స్థితిలాగానే ఉంటుంది, బాహ్యరము అంతరము కూడా ఉంటుంది. ఇక్కడ బాహ్య సమాధిలో మనస్సు ఒక విషయం నుండి మరలి ఇంకొక దాన్ని దూకుతుంది. ఆ విషయాలకు ఆధారమైన సత్యంపై మనస్సును నిలిపి ఆ మనస్సుని స్థిరం చేస్తుంది. అది దృశ్యం కావచ్చు, శబ్దానువిధి కావచ్చు. రెండవది, ఏకైక సత్యం నుండి వెలువడ్డ ఉన్న బాహ్య విషయం ఉన్నది కదా, ఆ సత్యానికే వెతికి దాన్ని అవలంబించు. అప్పుడు నీకు సమాధి ఏర్పడుతుంది. ఇక అంతరం, మనస్సు కామక్రోధాదులతో బాధితమవుతున్న విషయం అందరికీ తెలుసు. అవి ఎట నుండియో వారి ఉనికి ఎట్లో చూడు, దాని మూలాన్ని చిక్కబట్టుకో. లోని సత్యం నుండి వెలువడి వ్యక్తమయ్యే బహురూపాలకు ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ సత్యాన్ని అవలంబించు. కనుక ఇక నిర్వికల్ప సమాధికి వెళ్దాం. అక్కడ బాహ్య విషయాలలో అన్ని సంబంధాలకు ఆధారమైనటువంటి సత్యంలో మగ్నమై క్షణిక విష్కార స్మృతి లేకుండా ఉంటుంది. ఈ స్థితిని విస్తరంగం సముద్రంలో పోల్చవచ్చు, నిస్తరంగ సముద్రంలో పోల్చుకోవచ్చు. దాని నీరములు నిశ్చలములు శాంతములే కదా. మరి అన్ని తలుపులు మూలమగు హృదయంలో మగనమై మరేమీ తెలియక ఉండటం అంతరంగంలో. ఈ స్థితిని నిర్వాతము స్థిరము అయిన దీపశిఖతో పోల్చుకోవచ్చు. ఈ 4 విధాలైన సవికల్ప సమాధులు యత్న సాధ్యములే సుమా. ముఖ్యంగా నీవు అర్థం చేసుకోవలసింది, అనుగ్రహము చేత ఆత్మ తనకు తానుగా ప్రకాశించిన స్థితిలోనే వీటన్నిటినీ కూడా దూరం చేయటం జరుగుతుంది. ఒక సందర్భంలో
అడుగుతున్నావు. సహజ సమాధి దేహస్మృతి అవసరమా అని. దానికి మహర్షులు వారు సమాధానం చెబుతూ, దేహస్మృతి ఏమో విచారించు ముందు. దేహము దానికే పరిమితమైన ఎరుక రెండూ కలిస్తే కదా దేహస్మృతి. ఈ రెండూ కూడా వేరొక చేతనంతో కలిసి ఉండాలి. అది పూర్ణమై ఉండాలి, అబాధితమై ఉండాలి. దాన్ని చేజిక్కించుకో, అది సమాధి అవుతుంది. దేహస్మృతి లేనప్పుడు అది ఉంటుంది, అది ఉన్నప్పుడు అది ఉంటుంది. దేహస్మృతి అధిగమించినది కనుక దేహస్మృతి ఉన్నప్పుడు అది ఉంటూనేందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్లా కాకుండా సదా ఉండేది. దేహస్మృతి ఉంటేనేం పోతేనేం. పోతే అది అంతఃసమాధి కూర్చుంటుంది, ఉంటే అది బహిర్సమాధి ఉంటుంది. అసలు నిజానికి 6 విధాలైన సమాధుల్లో ఏదో ఒకదానిలో స్థితుడవై సహజ సమాధిని అవుతుంది చివరికి. ఎన్ని పేర్లు చెప్పుకున్నా అవన్నీ మానసికమైన ధోరణులే సుమా. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు నిద్ర అంటే ఏమిటని. అదేమి నీవు రోజు అనుభవిస్తూనే ఉన్నావు కదా, అదేమో నాకు సరిగా తెలియదంటావు. దానికి సమాధికి భేదం తెలుసుకుందామని. నీవు మేల్కొని ఉంటివే, నిద్ర ఎట్లా అవుతుంది? త్వరగా పోయి నిద్రపో, అదేమో తెలుస్తుంది నీకు. ఆ విధంగా నాకు తెలియటం లేదే. మరి నీ ప్రశ్న నిద్రలో వేయవలసి ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రశ్నను నేను అడగలేదు, నిద్ర అందే అదే. మరి నిద్రలో అడుగు చూద్దాం, ఆ విషయం గురించి మాట్లాడుకోవచ్చు అంటూ మహర్షులు వారు చమత్కరించారు. ప్రశ్నలు చాలా విపరీతంగా ఉంటాయి. అడిగేవారి మానసిక స్థితిని బట్టి అడుగుతూ ఉంటారు. దైవానికి హద్దులు ఉన్నాయా అని అడిగారు ఒకరు సందర్భంలో. దైవాన్ని వదిలేద్దు, నిద్రలో నీకే పరిధులు ఉన్నాయో చెప్పు చూద్దాం. అయితే మృతి ఉత్తమోత్తమ స్థితి కావాలి కదా. నిజమే, మనం ఇప్పుడు చావులోనే బ్రతికి ఉన్నాము. నిరవధి అయిన ఆత్మను పరిమితం చేసేవాడు ఆ పరిధులను నిర్మించి ఆత్మహత్య వనరించినట్లే కదా మరి. కనుక నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. ఒక విచిత్రమైన ప్రశ్న ఏమిటి అంటే, గాఢ నిద్రలో నాకు తెలియకపోయినా ప్రపంచం ఉంది కదా అని మహర్షులు వారిని అడగటం మొదలుపెట్టారు. ఉన్నది అనటానికి ఆధారం ఏమిటో చెప్పు చూద్దాం. ఇతరులకు అది తెలుసు అన్నాడు. నీ నిద్రలో వాళ్ళు వచ్చామైనా చెప్పారా? నీవు నిద్రిస్తుండగా ప్రపంచాన్ని చూచిన వారు ఉన్నామని, చూచారన్నానని ఏమైనా చెప్పారా వాళ్ళు? నీకు ఇప్పుడు తెలియవచ్చారు, నీవు మేల్కొన్న వెనుకనే కదా. కనుక దైవం సంగతి వదిలేయి, నీ సంగతి చెప్పు. నీవు దైవాన్ని ఎరుగవు, దైవం నీవు ఎట్లా అనుకుంటే అట్లా ఉంటాడు. ఆయనే నీకు వేరా? అన్ని కలపలకు కారణమైన శుద్ధ చైతన్యం ఆయనే కదా. నీవు ఆ చైతన్యానివి, అది గుర్తుపెట్టుకో చాలు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మహర్షిని ప్రశ్నిస్తున్నారు ఏమని? శారీరక స్థితిలో ఉంటున్నాను అన్నారు కదా, ఉంటున్నాను అనుకుంటున్నారు మీరు. సుషుప్తిలో ఏ స్థితిలో ఉంటారు మరి? అప్పుడు ఆ తలుపులోనే అనుకుంటాను నేను. అనుకుంటాను అంటున్నావే అంటే మెలకువగా ఉన్నప్పుడు అలా అంటున్నావేనే. అదేమైతేనేమి, గాఢ నిద్రలో నీవు ఉన్నావని ఒప్పుకుంటున్నావు కదా. నిజమే, కానీ ఇప్పుడు ప్రవృత్తుని కాను. ప్రవృత్తుడు కాకపోవచ్చు, కానీ నిద్రలో ఉన్నావు. నీవు జీవిక సాగిస్తూనే ఉన్నావు కదా. కానీ భేదం ఇది, నీవు నిద్రలో ప్రవృత్తుడు కావు, మెలకులో నీవు. ఈ మెలకులో నీకు
యోచించే శక్తి ఉన్నది. నిద్రలో దానికి దూరమై ఉన్నావు. అంతేనా? ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే నిద్రలోనూ మెలకువలోనూ నీవు ఉన్నావు. కాబట్టి కేవల స్థితి నీ ఆత్మ ఉన్నావని నీకు ఎరుక ఉంది. ఉనికి ఆ విధంగా ఎరుక కూడా, సచ్చిత్ కూడా అదే నీ సహజ స్వభావం అని గుర్తించు అంటూ మహర్షులు వారు సూచించారు. ఒక ప్రశ్న చాలా వింతగా అనిపిస్తుంది. ఆత్మస్థితి వాంఛారహితం కదా, కోరిక లేనివాడు మానవుడు కాదు కదా. మరి అప్పుడు మహర్షులు వారు నిద్రలో ఉన్నట్లు ఒప్పుకున్నావు కదా, అప్పుడు నీకే ప్రవృత్తులు లేవు, స్థూల శరీర జ్ఞానము లేదు, నీకెట్టి దేహ పరిధి లేదు. కాబట్టి నీకు వేరుగా ఏదీ కనిపించటం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో నీవే దేహ పరిధిని వర్తిస్తున్నావు. ఈ పరిధి వల్ల నీకు ఇతర విషయాలు గోచరిస్తున్నాయి. అందుచేత కోరికలు తల ఎత్తుతుంది. నిద్రలో వాంఛారాహిత్యము నీ ఇప్పటి సుఖము లవవేషం తగ్గించుకోలేదు. అప్పుడు నీకెవరి కోరిక లేదు కదా. కోరికలు లేకపోయానని నీకెట్టి దిగులు కలగలేదు కదా. కానీ ఇప్పుడు దేహానికి పట్టుకుని కట్టుబడి కోరికలు పెంచుకుంటున్నావు. నీకు పరిమితులు ఎందుకు, కోరికలు ఎందుకు? తానున్నానని ఎప్పుడైనా దేహాన్ని నీకు తెలుపదు, చెప్పిందా లేదు కదా. ఎరుకతోడి ఉన్నదేదో నిజంగా నీ దేహానికి భిన్నమైనదే. అది ఏది విచారించు, అప్పుడు నీకు తెలుస్తుంది. దేహం చేతనం కాదు, బ్రహ్మము పలుకదు, పలికేది అహంకారమే కదా. నిద్రలో ఉండగా ఎవ్వడూ ముక్తిని అభిలషించడు. ఆ కోరిక కలిగేది ఈ జాగ్రత్తావస్థలోనే కదా. జాగ్రత్తావస్థలోని వృత్తులు అహంకారం చేసినవి కదా. అహంకారం అహంస్ఫురణ సదృశ్యమే. ఈ అహంస్ఫురణ నేను ఏదో కనుక్కో, అది చేసి అందే నిలిచి అన్ని సందేహాలు నీకు తీరిపోతాయి. నీకు అప్పుడు ఏ గొడవ ఉండదు. అందుకనే నీవెవరివో గుర్తించు. మరొక సందర్భంలో ఈ సమాధిని గురించి మాట్లాడుతూ సమాధి వస్తూ పోతూ ఉంటుంది కదా అని ఒక ప్రశ్నించారు మహర్షులు వారిని. అసలు సమాధి అంటే ఏమి? అది వాని నైజం, ప్రకృతి. దానికి రాకపోలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. కనుక నీవు మానసికమైన ధోరణితో మాట్లాడుతున్నావు. అవి సత్యదృష్టికి అవరోధాలు. నీ నైజం ఉన్న చూశావు, ఎప్పటిలాగా ఒకే రీతిలో ఉంది. తెలిసిన వాడు అది నిత్యంగా నిలుస్తుంది. ఇప్పుడు అంతే, కొత్తగా ఏదీ రాదు అంటూ సూచించారు. విచిత్రమైన ప్రశ్నలు మహర్షి ముందుకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గాఢ నిద్రలో వాడి పరిస్థితి ఏమిటి? జీవుడిది. వ్యక్తి అక్కడే ఉన్న దేహానికి అది తెలియదే. నిద్ర తాత్కాలిక మృతి అన్నారు కదా. మరి మహర్షులు వారు సమాధానం చెబుతూ అవును అట్లే అన్నారు. కానీ మృతికి తాత్కాలికం జోడించారు. లేకపోతే వ్యక్తి దేహంలో చేరుకునేది ఎలాగూ? కానీ దేహాన్ని ఎట్లు కనుగొంటావు? వాడు తిరిగి రాక తప్పదు కదా. తిరిగి రావడానికి కానీ ఆ దేహం తనదే అని స్థాపించుకోవటానికి కానీ వాడు ఉండాలి కదా. మరి నిద్రలో దేహాన్ని, ప్రాణాన్ని రక్షిస్తుందని శృతులున్నవే. దేహం నేలపై పడి ఉన్నప్పుడు ఏ పులో తోడేలో దాన్ని తినేయవచ్చు కదా. అలాంటి జంతువులకు ముందు మరి ఏ విధంగా రక్షించాలి? లోపల ప్రాణం ఉంటే శవాన్ని లాగా దాన్ని నమిలివేయదు. గాఢ నిద్రలో దేహాన్ని రక్షించే లోన ఎవరో ఉన్నందువల్ల అది ఒక దృష్టాంతమే కదా. మరి కనుక నాయన
నిద్ర అనేది నీ సహజత్వము, అందులో సందేహం లేదు. ఈ జాగ్రత్తావస్థలో నీవు నిద్రించటం అలవాటు చేసుకో. అప్పుడు తెలుస్తుంది నిద్ర అంటే ఏమిటో, నిద్రలో ఉన్న సత్యం ఏమిటో. అక్కడ తెలియదు. జాగ్రత్త సుషుప్తిని నీవు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుషుప్తావస్థని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా వృత్తిరాహిత్యమైన మనస్సు తాత్కాలికంగా అదిగో ఆనందమయ కోశంతో ఉంటూ నిలిచి ఉన్న స్థితిని నిద్ర అంటున్నావు. బాహ్య చింతన లేకపోవటం, చింతావిహీనం, ఒక రకంగా నిద్రే అది. కానీ ఒక్క అనుగ్రహము చేతనే హృదయ చింతయామి ఏర్పడుతుంది. అంటే నేను ఉన్నాను అన్న ఎరుక ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించాలి తప్ప వేరు మార్గము లేదని నీవు గుర్తించు. మంచిది. మౌనమే నీ సహజత్వము.